గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇంకొక చిన్న సంఘటన ఉంది సార్. దాన్ని మాట్లాడుకున్న తర్వాత ఇంక సినిమాల్లోకి వెళ్దాం. ఒక ఒకానొక సమయంలో రూ. 10 అప్పు కోసం ఇంట్లో రూ. 10 కూడా లేని పరిస్థితి. ఆ రూ. 10 అప్పు కోసం తెలిసిన బంధువుల ఇంటికెళ్ళి అప్పు అడగాలా వద్దని వాళ్ళ కాంపౌండ్ బయట నిలబడిపోయిన క్షణం ఉందంట. ఉంది సార్. అదే కాంపౌండ్లోకి రేలంగి వెంకటరామయ్య గారు వచ్చారు. అవునా? నేను మొట్టమొదటి సినిమా నటుని చూశానంటే రేలంగి వెంకటరామయ్య గారిని. సార్ అది 1963, 64 ప్రాంతంలో సిద్దిపేటలో. నేను నా వయసు అప్పుడు 7 ఏళ్ళో 6 ఏళ్ళో 8 ఏళ్ళో ఉంటుంది. నేను మొట్టమొదటి నటుడిని చూసింది రేలంగి వెంకటరామయ్య గారు. ఆ కాంపౌండ్లోకి, ఆ బంగ్లాలోకి, అంటే ఆ బంగ్లా మా బంధువులది. ఓకే, బంధువులు అంటే బంధువులని కూడా కాదు చెప్పుకోవడానికి, మా కులస్తులది. కాకపోతే మేమంటే వాళ్ళకి ప్రత్యేకమైన అభిమానం అని నేను చెప్పుకుంటాను సార్. మా అమ్మన్న మా నాయనన్న వాళ్ళకి చాలా ఇష్టం సార్. వాళ్ళు అప్పటికే లక్షాధికారులు. ఆ ఇంటికి వెళ్ళి రూ. 10 అడగాల వద్దని భయపడితే ముందు గేట్ ముందు ఆగిపోయారు. అవును, గేట్ కూడా కాదు, పెద్ద అదే గేటే ఉండేది, పెద్ద గేట్ ఉండేది సార్. పెద్ద గేటు, వాళ్ళు చాలా పెద్ద ఇల్లు సార్, చాలా పెద్ద ఇల్లు సార్. అటువంటి ఇంట్లోకి గౌడ్సే వాళ్ళు, మా వాళ్ళే. రేలంగి గారు కూడా గౌడే కదా సార్. అయితే మరి ఎలాగ తీసుకొచ్చారో, మరి ఎవరు ద్వారా వచ్చారో తెలియదు, కానీ రేలంగి గారు ఒకరోజు ఆ ఇంటికి వచ్చి దాదాపు ఒక 4-5 అవర్స్ స్పెండ్ చేశారు సార్. గేట్లు మూసేశారు. క్రమశిక్షణ అనేది ఉండేది కదా సార్. ఇప్పుడు వేరే వాళ్ళ ఇంటికి మనం ఎట్లా వెళ్తాం సార్? ఇప్పుడంటే ఎక్కడికంటే అక్కడికి ఎవరంటే వాళ్ళు చొచ్చుకొని పోతున్నారు, ఇళ్లలోకి పోతున్నారు, బెడ్రూమ్లలో పోతున్నారు. కానీ అప్పుడు ఒక క్రమశిక్షణ, ఒక కట్టుబాటు, ఒక మాట అనేది ఉండేది. కాబట్టి 62-63లో గేటు మూసేశారు అంటే ఇంకా దాన్ని అతిక్రమించేది లేదు. గేటు బయట వచ్చే దాదాపు వందలాది మంది సార్. నేను దూరి నేను మొత్తానికి వాటి చువ్వల వరకు వెళ్ళాను. నేను చువ్వల వరకు వెళ్తే రేలంగి గారు ఈ పక్క భోంచేసినట్టున్నారు, ఈ రూమ్ ఈ పక్క నుంచి వచ్చి అలా వెళ్ళి ఇంకో రూమ్లోకి వెళ్ళిపోయారు. అదే మేమందరం చూసింది రేలంగి గారిని. ఆయన మాకు ఇచ్చిన దర్శనం అంతవరకే. ఫస్ట్ టైం ఒక సినిమా స్టార్ని చూసింది అదే. ఆ ఇంట్లోనే వాళ్ళు మాకు తెలిసిన బంధువులు. అంటే అప్పుడంటే గేట్లు మూసేశారు, కానీ మిగతా అప్పుడు మేము చొరవగా వెళ్ళే వాళ్ళమే. కాకపోతే ఎంత చొరవగా వెళ్ళినా కూడా లోపలికి వెళ్ళింది తక్కువ, మెట్ల వరకు వెళ్ళేవాడిని సార్. మా ఫ్రెండ్ ఉండేవాడు సార్ వాళ్ళ ఇంట్లో. మాకు బంధువులే కాకుండా మాకు మా ఇద్దరు వాళ్ళ ఇంట్లో నాకు క్లాస్మేట్స్, దోస్తు కూడా ఉండేవాడు. క్లాస్మేట్సే చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. మేము హెచ్ఎస్సి వరకు, డిగ్రీ వరకు క్లాస్మేట్సే. అయినా ఏనాడు అంటే అంత వాళ్ళు పెద్ద నా దృష్టిలో వాళ్ళని మనం రీచ్ అవ్వడం కష్టం. రీచ్ అవ్వలేం మనం, కాబట్టి మన స్థాయి ఇంతే, మన పరిస్థితి ఇంతే, మనం ఇక్కడే ఉండాలి అనే దాని మీద ఉండేవాడిని. లోపలికి రారా అని వాళ్ళు పిలిస్తే కూడా నేను వెళ్ళేవాడిని కాదు సార్, భయం వేసేది. అంటే మా ఇదేమో ఇల్లు చిన్న ఇల్లు, 2-3 గదుల ఇల్లు, అది అద్దె ఇల్లు సిద్దిపేటలో. వాళ్ళ ఇంటికి వెళ్తే విశాలమైన భవనము, ఒక్కొక్క పోలే ఇంత పెద్ద ఉండే సార్. ఆ పోల్కు వాళ్ళు ఏం పెయింట్ వేయించే వాళ్ళు తెలియదు, కానీ ఇట్లా ముట్టుకుంటే జారిపోయాయి సార్, అంత నుండి ఉండేది. ఆ రంగులు, ఆ బంగ్లా యొక్క వైభవం, ఆ మెట్లు, ఇది చాలా నాకు అద్భుతంగా అనిపించేది. జీవితంలో ఎప్పటికైనా ఇటువంటి బంగ్లా ఒకటి చూసుకోవాలి అని అనుకునేవాడిని. కోరికలు ఉంటాయి కదా సార్, లేనప్పుడు మనకు కోరికలు కలుగుతాయి. ఇటు పక్క విశాలమైనటువంటి ఒక ఆవరణ, ఓ పక్కన చేదబావి, ఆ ఇల్లు, ఆ వాతావరణం, పెద్ద ఇది 2-3 కార్లు పట్టేంత గ్యారేజ్, అప్పటికే చాలా పెద్దది కదా సార్. 1962లో మరి కట్టుకున్నారా మీ స్థాయిలో? సరిపోయినంత ఇల్లు కట్టుకున్నారా? సొంత ఇల్లు లేదా? మా ఊర్లో ఉంది. మా ఊర్లో మా పాత ఇల్లు, మా పెంకుటిల్లు ఉంది, దాన్ని అట్లాగే ఉంచాను. అలాగే మా అమ్మగారు ఒకసారి 10 రూపాయలు అవ్వ అనేవాళ్ళం మేము. ఆ ఇంటి యజమానురాలిని, ఆవిడ పేరు లింగవ్వ, మమ్మల్ని బాగా ఇష్టపడేది, మా కుటుంబాన్ని ఇష్టపడేది. ముఖ్యంగా ఎందుకో మరి నా మీద కొంతమందికి ఒక రకమైనటువంటి ప్రేమ ఉండేది సార్. వీడు 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 ఏదో అవుతాడు, వీడు బాగా తెలివిగలవాడు అని వాళ్ళు అనుకునేవాళ్ళు. ఒకరికొకరు ముచ్చరించుకునేవాళ్ళు. ఎందుకు సార్, వాళ్ళ కుటుంబంలోంచి ఒక అమ్మాయిని నాకు ఇద్దామని అనుకున్నారు, ఇస్తే బాగుంటుంది అని అనుకున్నారు. ఒకే ఒక్క కారణం చేత వద్దనుకున్నారు. ఏంది కారణం? అది వాడు ఏం పోషిస్తాడు దాన్ని, అది ఏ తల్లిదండ్రులకైనా ఉండే భయమే కదా. అది ఒక్కటే ఒక కారణం. అదర్వైజ్ నేను వాళ్ళకి బాగా నచ్చాను, అబ్బాయి మంచోడు, నేను వాళ్ళకి బాగా నచ్చాను. వాడికి ఇస్తే బాగుంటుంది అని అనుకున్నారు, కానీ ఏమున్నదని వాడు పోషిస్తాడు, మన దగ్గర ఏమున్నది, వాళ్ళకి ఏమున్నది అనేది ఒకటి జరిగింది.
అయితే నాకు ఈ ప్రాసెస్‌లో ఇంకా అద్భుతంగా అనిపించింది ఏందంటే, అంత పెద్ద లక్షాధికారి ఇంటికెళ్ళి రూ. 10 అడగడానికి మీరు భయపడి ఆగిపోయిన మీరు మేము అవ్వ అనేవాళ్ళం. ఆ! అయితే మీ నాన్నగారు దూరంగా ఉండి పనిచేసేవాళ్ళంట. అవును. ఇంటికొచ్చిన తర్వాత ఆ రూ. 10 అప్పు కూడా మీరు జాగ్రత్తగా ఎళ్లి వాళ్ళకి కట్టేవాళ్ళంట. ఇచ్చాను సార్. ఆ? నేనే ఇచ్చేవాడిని. నేనే తీసుకున్నాను కాబట్టి మళ్ళీ మా నాయన వచ్చిన తర్వాతనే ఆయన ఇస్తున్నాడు. మా అమ్మకు రూ. 100 ఇస్తున్నాడు. వాళ్ళసలు అడిగేవాళ్ళు గూడా గాదు గదా! లేదు సార్. ఆ! లేదు. ఎందుకంటే మేము వీళ్ళు అడిగేవాళ్ళు కాదు, అడిగారు. హ్మ్. ఎంత అవసరం ఉంటేనో అడిగారు అనే దాంతోనే వాళ్ళు ఇచ్చేవాళ్ళు. నేను కూడా అంతే మర్యాద తీసుకుపోయి ఇచ్చేసేవాడిని. అట్లా కొంచెం మీ నాయన వచ్చినాడరా అని అడిగేది. రూ. 10 తీసుకుపోయి మళ్ళీ ఇస్తే నాయన వచ్చినాడరా అంటే ఆ! వచ్చిండు నిన్న రాత్రి. అంటే మా నాయన కూడా వెళ్ళి వాళ్ళని కలిసేవాడు. ఇది మీకు చూడండి తెలియకుండా మీ లైఫ్‌లో మీ పేదరికమే అవును సార్. మీకొక క్రమశిక్షణని, ఒక నిజాయితీని, ఒక నిబద్ధతని అన్నిటిని అలవాటు చేసేసింది. అండ్ మీ గురించి ఈ ప్రాసెస్‌లో చాలా విషయాలు తెలుసుకున్నాను. మీరు పనిచేస్తున్న ఆఫీస్‌లో గవర్నమెంట్ ఆఫీస్‌లో మీరు మురళీధర్ గౌడ్ లంచం తీసుకుంటాడా? తీసుకోడా? అని చెప్పి మీకు ప్రతి నెలకోసారో, ప్రతి సంవత్సరానికోసారో టెస్ట్‌లు ఉండేయంటగా మీకు? అంటే ఈడెప్పటికైనా లంచం తీసుకోకపోతాడా? ఏమన్నా డబ్బులు తీసుకొని పని చేస్తాడేమో చూద్దాం అని చెప్పి మీ సారోళ్ళు మిమ్మల్ని పరీక్షించేవాళ్ళంట. అలా కాదు కానీ నా వర్క్ స్పీడ్‌కి ఆ! వాళ్ళు కొంచెం భిన్నంగా ఆలోచించేవాళ్ళు. ఆ! ఎందుకంటే సామాన్యంగా గవర్నమెంట్ ఆఫీసుల్లో వేసిన ఫైలు అక్కడే ఉండిపోవడము, దుమ్ము పట్టిపోవడము, లేకుంటే ఫైల్ దొరకలేదు అనడము, పెండింగ్‌లో పెట్టడం ఇవన్నీ అవును. సర్వసాధారణంగా అవును. జరుగుతుంటాయి. కానీ నేను అలాంటివాడిని కాదు సార్. నేను ఎప్పటికప్పుడు వచ్చింది వచ్చినట్టుగా నా టేబుల్ మీద మీకు గుండు పిన్ కూడా కనిపించేది కాదు. హ్మ్. అయితే సబ్మిట్ చేయటము, లేకపోతే కిందికి ఫార్వర్డ్ చేయటం. హ్మ్. అంతే తప్ప నా దగ్గర ఏం పెట్టుకునేవాడిని కాదు. ఆ క్రమంలో చాలామంది ఒక రకమైనటువంటి అపోహలకు అనుకున్నారు. వీడు ఎన్నో డబ్బులు తీసుకొని ఈ పనులు చేస్తున్నాడని చెప్పేసి. ఇంత స్పీడ్‌గా ఇంత పనిచేస్తున్నా. స్పీడ్‌గా పని ఆ! చేస్తున్నాడు. డబ్బులు తీసుకుంటే తప్ప పని చేయరు కదా! అని చెప్పేసని బాగా అబ్జర్వేషన్ పెట్టారు. ఆ! అబ్జర్వేషన్ పెట్టారు గానీ, వాళ్ళు ఎవరైతే బెనిఫిషియరీస్ ఉంటారో వాళ్ళని కూడా అడగటము, హ్మ్. వాళ్ళ చేత కూడా మనకేమన్నా నా మీద ఏమైనా కంప్లెయింట్లు ఇప్పించాలి హ్మ్. అనేటువంటి ఆలోచన చేశారు కానీ, అంటే నేను తీసుకోలేదు అని చెప్పను సార్. సార్. తీసుకోలేదు అని చెప్పను. నేనేనాడు ఎవరి డబ్బులు నేను చేత్తో తాకలేదు సార్. హ్మ్. ఎవరైనా మురళీధర్ ఇగో ఎంచుకోవా అని చెప్పేసి అన్నట్టు 50 100 100,000 కూడా కాదు. 50 100 ఇస్తే అక్కడ పెట్టిపోయేవాళ్ళు అంతే. నేను తీసుకునేవాడిని తప్ప. పని చేపించుకున్న తర్వాత వాళ్ళ ఆనందం కొద్దీ అంతే. ఆ! ఐ నెవర్ ఆస్క్డ్ ఎనీబడీ. హ్మ్. నో. సార్. అయితే 'రంగస్థలం' సినిమాలో మీరు ఎక్కడ కనిపించారు సార్? నేను 'రంగస్థలం' సినిమా మొత్తం చూసాను మళ్ళీ. చూసారా? జగపతి బాబు గారి వెనకాల ఉంటాను. అవునా? ఆ! మీరు మళ్ళీ ఈసారి చూస్తే 'ఆగడు' సినిమా చూడండి. ఆ! మహేష్ బాబు గారి వెనకాల ఉంటాను. ఓకే. నేను చేసినవి ఒక 4, 5 సినిమాలు సార్. ఆ! దాంట్లో 'వినవయ్య రామయ్య' అనే ఒక సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ వచ్చింది. మంచి హ్మ్. క్యారెక్టర్ అంటే 4 డైలాగులు ఉన్న క్యారెక్టరు. ఒక అద్భుతమైనటువంటి ఒక మహానటుడి పక్కన నిలబడి పక్కన కూర్చొని చేసిన క్యారెక్టరు. 'ప్రకాష్ రాజ్' గారి పక్కన నేను కూర్చొని చేసిన క్యారెక్టరు 'వినవయ్య రామయ్య.' హ్మ్. సింధూరపు కృష్ణారెడ్డి గారు వాళ్ళ అబ్బాయిని హీరోగా పెట్టి తీసిన సినిమా. సార్. ఆ అబ్బాయి పేరు నాగ్ అశ్వినో ఏదో ఉంది సార్ ఆ అబ్బాయి పేరు. ఓకే. అతను ఫస్ట్ టైమ్‌గా హీరోగా ఇంట్రొడ్యూస్ చేస్తూ హ్మ్. సింధూరపు కృష్ణారెడ్డి గారు తీసిన సినిమా 'వినవయ్య రామయ్య.' హ్మ్. దాంట్లో 3, 4 డైలాగులు ఉన్న క్యారెక్టర్ నాకిచ్చారు. హ్మ్. ఇంకా 'ఆగడ్'లో గానీ, 'రంగస్థలంలో' గానీ, ఇంకొక సినిమా 'కృష్ణంరాజు' గారి సినిమా ఒకటుంది సార్. ఓకే. అది రిలీజ్ అవ్వనట్టున్నది. హ్మ్. ఇలాగ నేను జస్ట్ ఒక 5 సినిమాల్లో నేను ఈ కంపెనీ ఆర్టిస్ట్‌గా వెళ్లి చేశాను. కనీసం మీరు 'రంగస్థలంలో' ఉన్నారన్న విషయం సుకుమార్ గారికన్నా తెలుసా? తెలీదనుకుంటా సార్. తెలీదు. తెలీదు. శ్రీవైట్ల గారికి 'ఆగడ్'లో తెలీదు. తెలీదు. అసలు నేను వాళ్ళు నన్నది చూస్తారు సార్. ఆ! కంపెనీ ఆర్టిస్ట్‌లో 100, 150 మంది పోతారు కదా సార్. హ్మ్. దాంట్లో ఆ గుంపులో నిలబడ్డా నేను. మరి 'పుష్పలో' యాక్ట్ చేశారు కదా! అప్పుడు సుకుమార్ గారికి సార్ చెప్పారా? పిలిపించారు సార్. ఆ! సార్ చెప్పారా? పిలిపించారు. మీరు చెప్పారా? చెప్పలేదు సార్. ఆ! చెప్పలేదు. హ్మ్. మరి సార్‌కి మరి సారు వేరే సినిమాలు చూసి నన్ను ఆ క్యారెక్టర్‌కి రమ్మని చెప్పారా? హ్మ్. మరి లేకుంటే అసిస్టెంట్ డైరెక్టర్లు, కో డైరెక్టర్లు వాళ్ళ స్థాయిలో గనక సరే ఈ క్యారెక్టర్ వాళ్ళకు ఆ సినిమాలు చూసి వాళ్ళేమైనా పిలిచారో తెలీదు గానీ, హ్మ్. నేను సినిమా నా షూటింగ్‌కి వెళ్ళిన రోజున మాత్రం సుకుమార్ గారు నన్ను గౌరవంగా పలకరించారు సార్. హ్మ్. పలకరించారు. హీరో గారికి పరిచయం చేశారు. హీరో గారికి పరిచయం చేస్తే హీరో గారు కూడా నాకు తెలుసు అని అన్నారు. అల్లు అంటే అర్జున్ గారా? ఆ! అంటే డిజిటల్ చూసుంటారు. అవును. హ్మ్. అంతే.